బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం తాడిపత్రిలో ఉదయం నుంచి హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య పొలిటికల్ వార్ మరోసారి రాజుకుంది. హైకోర్టు ఆర్డర్తో తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా పోలీసులు నారాయణరెడ్డిపల్లి దగ్గర అడ్డుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నగరంలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేతిరెడ్డిని అడ్డుకునేందుకు జేసీ తన అనుచరులతో బయలుదేరగా ఆయన్ను కూడా పోలీసులు నిలువరించారు. తాడిపత్రిలోకి కేతిరెడ్డిని రానివ్వమని పోలీసులు నచ్చజెప్పడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు. ఇటు హైకోర్టు ఆర్డర్ను కూడా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఇటు ఇద్దరు నేతలు హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులకు హైకోర్టు ఆర్డర్ అంటే లెక్కలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిందే వారికి ఆర్డర్ అంటూ ఆరోపించారు. ఆయన చెప్పిందే చట్టంగా పోలీసులు భావిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే రేంజ్లో ఫైర్ అయ్యారు. దమ్ముంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రావాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. తాడిపత్రిలో నీ ఇల్లు కాపాడుకో అంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం తాడిపత్రిలో ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య పొలిటికల్ వార్ మరోసారి రాజుకుంది. హైకోర్టు ఆర్డర్తో తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా పోలీసులు నారాయణరెడ్డిపల్లి దగ్గర అడ్డుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నగరంలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేతిరెడ్డిని అడ్డుకునేందుకు జేసీ తన అనుచరులతో బయలుదేరగా ఆయన్ను కూడా పోలీసులు నిలువరించారు. తాడిపత్రిలోకి కేతిరెడ్డిని రానివ్వమని పోలీసులు నచ్చజెప్పడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు. ఇటు హైకోర్టు ఆర్డర్ను కూడా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు కూడా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులకు హైకోర్టు ఆర్డర్ అంటే లెక్కలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిందే వారికి ఆర్డర్ అంటూ ఆరోపించారు. ఆయన చెప్పిందే చట్టంగా పోలీసులు భావిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే రేంజ్లో ఫైర్ అయ్యారు. దమ్ముంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తాడిపత్రికి రావాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. తాడిపత్రిలో నీ ఇల్లు కాపాడుకో అంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు.